కాస్త వచ్చుకో. కేదార్కి ఏం ప్రమాదం లేదు కదా? బుల్లెట్ లోపలికి దిగలేదు కాబట్టి ప్రమాదం ఏమీ లేదు. వారం రోజుల్లో తగ్గిపోతుంది. మందులు రాసిస్తాను, అవి వాడండి. ఓకే. ఇదిగోండి. కాల్ మీద ప్రెషర్ పడకుండా చూసుకోండి. ఓకే డాక్టర్, ఆ, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. హలో మేడం, ఇంటికి వెళ్దామా? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వీల్ చైర్ తీసుకొస్తాను. ఎవరికి? నీకు. నాకు వీల్ చైర్ ఎందుకు దాత్రి? నేను నడవగలను. ఏ, నువ్వు డాక్టర్ చెప్పింది వినలేదా? నడవద్దని చెప్పారు కదా. అసలు నువ్వెవ్వరు చెప్పినా వినవా? బుల్లెట్ కాలికి తగిలింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. దాత్రి, నేను చెప్పేది విను. నువ్వేం కావాలని చేయలేదు కదా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? కేదార్, నీ ప్రాణం పోతుందంటే నా ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాను. నాకు తెలుసు నువ్వు కూడా నా కోసం అదే పని చేస్తావని. సో ఇంకొకసారి ఇలా అవ్వకూడదంటే నువ్వు గన్కి ఎదురెళ్ళడం మాని. ఆ పని నువ్వు చేయగలవా? నేను కూడా నీ వైపు వచ్చే బుల్లెట్కి ఎదురు నిలబడకుండా ఉండలేను. సో నెక్స్ట్ టైం నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను జాగ్రత్తగా ఉంటా, సరేనా? చాలా భయమేసింది కేదార్. నీకు బుల్లెట్ తగిలిన రక్తం, పంతులు గారు చెప్పిన మాటలు, బాబుకి మేనమామ దోషం ఉందమ్మా. వదిన చెప్పిన జాగ్రత్తలు. కేదార్, నువ్వు జాగ్రత్త. అన్నీ గుర్తు తెచ్చుకుని చాలా భయమేసింది. అర్థమైంది. ఇట్స్ ఓకే, నేను బానే ఉన్నా.